హాయ్ అందరికీ. టుడే టాపిక్ వచ్చి రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ ఇన్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు లాస్ట్ ఇయర్ 2026 10th పబ్లిక్ ఎగ్జామ్లోనూ దీనిపైన బిట్ వచ్చింది, క్వశ్చన్ కూడా వచ్చింది, 2 మార్క్స్ వచ్చింది, 1 మార్క్ వచ్చింది. అలాగే 2025లో కూడా వచ్చింది. అంతెందుకు మనకు సీటెట్ ఎగ్జామ్లోనూ వచ్చింది. తర్వాత ఏపీ టెట్ ఎగ్జామ్లో కూడా దీనిపైన మనకు బిట్స్ అడిగారండి. ఒకసారి చూద్దాము. డిక్రీజింగ్ ఆర్డర్లో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మెటల్స్ ఆర్డర్ చాలా వరకు మిస్ అవుతాం. సో ఈజీగా ట్రిక్ చూడండి. మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్. ఫస్ట్ ఈ 4ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవేమంటే మోస్ట్ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని అనొచ్చు, మెటల్స్ అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ 4ని గుర్తుపెట్టుకోవాలి. మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ అండ్ ఐరన్. దీనికి ముందు ఏమొస్తాయి? పొటాషియం, సోడియం అండ్ కాల్షియం. దాని తర్వాత ఏమొస్తాయి అంటే కాపర్, హైడ్రోజన్, అర్జెంటమ్ మీన్స్ సిల్వర్, ఆరం మీన్స్ గోల్డ్. ఇవి మనం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్. దాని ముందర ఏమున్నాయి? పొటాషియం, సోడియం, కాల్షియం. దాని తర్వాత ఏమొస్తాయి? కాపర్, హైడ్రోజన్, సిల్వర్ అండ్ గోల్డ్. సో సిల్వర్, గోల్డ్ అనేవి వెరీ లెస్ రియాక్టివ్ మెటల్స్. ఏ దాంతోనూ మనకు రియాక్టివ్ అనేది జరగదు. కాపర్ అనేది లో రియాక్టివ్. లెస్కి లోకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. లో అంటే మినిమం అని, లెస్ అంటే అసలు ఏమాత్రమూ లేదు అన్న మీనింగ్. తర్వాత హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ ఏవంటే మనకి పొటాషియము, సోడియము, కాల్షియం. సో అందుకే ఈ రెండింటిని మనం ఓపెన్ ఎయిర్లో పెట్టినా కానీ, వాటర్లో పెట్టినా కానీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఎలిమెంట్స్ అనేవి, హైడ్రోజన్ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యి సో కాజెస్ టు ద బర్నింగ్ అనమాట. బర్న్ అవుతాయి. అందుకు వీటిని ఏమిట్లో స్టోర్ చేస్తామంటే మనం కిరోసిన్లో స్టోర్ చేస్తాం. ఓకే, ఈ రియాక్టివిటీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ లేదా హైడ్రోజన్ ఆటమ్స్ అని కూడా మనం అంటాం. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడం. ఇంకొకటి మన క్వశ్చన్స్ 2 రకాలుగా అడుగుతారండి. ఒకటి డిక్రీజింగ్ ఆర్డర్లో, ఇంకొకటి ఇంక్రీజింగ్ ఆర్డర్లో. డిక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఆప్షన్స్లో మనకు గ్రేటర్ దాన్ సింబల్ ఉంటుంది. గ్రేటర్ దాన్ సింబల్ ఉంది అంటే డిక్రీజింగ్ ఆర్డర్. ఏ విధంగా అంటే ఈ విధంగా ఇస్తారనమాట. మెగ్నీషియం గ్రేటర్ దాన్, అల్యూమినియం గ్రేటర్ దాన్, జింక్ గ్రేటర్ దాన్ ఐరన్. అంటే మెగ్నీషియం హై రియాక్టివ్ దాన్ అల్యూమినియం, అల్యూమినియం రియాక్టివ్ దాన్ జింక్, జింక్ రియాక్టివ్ దాన్ ఐరన్ అని. నెక్స్ట్ వచ్చి ఇంక్రీజింగ్ ఆర్డర్ కన్నప్పుడు మనము లెస్ దాన్ సింబల్ని యూస్ చేస్తాము. సో ఇందులో ఆర్డర్ ఎలా వస్తుంది అంటే ఇలాగ ఐరన్ లెస్ దాన్ జింక్, లెస్ దాన్ అల్యూమినియం, లెస్ దాన్ మెగ్నీషియం. అంటే వీటి అన్నిటికన్నా లో ఏది ఉంది? ఐరన్. అన్నిటికన్నా మ్యాక్సిమం దేంట్లో ఉంటుంది అంటే మెగ్నీషియం. ఇదన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే ఈ మధ్య బాగా గ్రూప్స్లో కూడా అడుగుతూ ఉన్నారండి దీనిపైన బిట్స్. అవేమంటే మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. సో ఏమంటే సో మెటల్స్ వైగరస్లీ మీన్స్ వెరీ హైలీ లేదా ఫాస్ట్ అని. ఫాస్ట్లీ అని చెప్పకూడదండి, ఎందుకు అడ్జెక్టివ్లో ఫాస్ట్కి ఎల్వై రాదు, ఓన్లీ ఫాస్ట్ అని మాత్రమే వస్తుంది. సో వైగరస్లీ రియాక్టివ్ మెటల్స్ ఇన్ కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్తో చాలా ఫాస్ట్గా రియాక్టివ్ అయ్యే మెటల్స్ ఏవి అంటే పొటాషియం అండ్ సోడియం. సో ఇవి ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి, బ్లాస్ట్ అవుతాయి, బర్స్ట్ అవుతాయి. కాబట్టి మనకు వీటిని మనం దేంట్లో స్టోర్ చేస్తాం? కిరోసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. తర్వాత లో రియాక్టివ్ మెటల్ అండ్ ఆల్సో ఫ్లోట్ ఇన్ కోల్డ్ వాటర్. సో తక్కువ రియాక్ట్ అవుతాయి దేంతో? కోల్డ్ వాటర్తో. కోల్డ్ వాటర్తో తక్కువగా రియాక్ట్ అవుతూ కోల్డ్ వాటర్లో ఫ్లోట్ అయ్యే ఎలిమెంట్ ఏది లేదా మెటల్ ఏది అంటే ఏం చెప్తాం? కాల్షియం. ఓకే, నెక్స్ట్ లెస్ రియాక్టివ్ ఇన్ కోల్డ్ వాటర్ బట్ రియాక్ట్ ఇన్ హాట్ వాటర్. సో కోల్డ్ వాటర్తో లెస్ అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? ఏమీ లేదు. లో అంటే ఎంతో కొంత ఉంది, లెస్ అంటే ఏమీ లేదు. అంటే కోల్డ్ వాటర్తో ఏమాత్రం రియాక్ట్ అవ్వదు, బట్ హాట్ వాటర్తో బాగా రియాక్ట్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్ ఏవంటే
మెగ్నీషియం అండ్ మాంగనీస్ Mn. నెక్స్ట్ metals do not react with cold water and hot water but react with steam. సో కోల్డ్ వాటర్తోనూ రియాక్ట్ కావు, హాట్ వాటర్తో కూడా రియాక్ట్ కావు. మనకి దేంతో రియాక్టివ్ అవుతాయంటే స్టీమ్ అంటే ఏమి, ఆవిరి. హాట్ వాటర్ వేరు, స్టీమ్ వేరు. హాట్ వాటర్లో వేడి హీట్ ఎనర్జీ అనేది ఉంటుంది, బట్ స్టీమ్లో కూడా ఉండదంటే స్టీమ్లో కూడా హీట్ ఎనర్జీ ఉంటుంది. అది ఏమి వేపరైజర్ అనమాట. వేపరైజేషన్లో మనకు ఉండేది ఏముంటాయి, హీట్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, మీకు 10th క్వశ్చన్స్ ఉంటుంది. వై డస్ అంటే స్టీమ్ ఆవిరి వేడి నీళ్ళు మీద పడతాయా, ఎక్కువ కాలుతాయా, లేకుంటే ఆవిరి మీద మనం పెట్టినప్పుడు ఎక్కువగా కాలుతుందా అంటే ఆవిరి మీద. అన్నం ఉడికేటప్పుడు అంటే కూరలు ఉడికేటప్పుడు ప్లేట్ తీసేటప్పుడు పెట్టండి, ఎంత వేడిగా అనిపిస్తుంది, వెంటనే బబ్బులు కూడా అవుతాయి. అదే గిన వేడి నీళ్ళు పెడితే గిన జస్ట్ అంతే, అది మనకు కొంచెం హీట్ ఎనర్జీ మన బాడీ అనే కండక్టర్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే ఫామ్ అవుతాయి. అట్లా వెరీ ఇన్స్టాంట్గా జరుగుతుంది అనమాట. అందుకే స్టీమ్కి హీట్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది దాన్ హాట్ వాటర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే జెడ్, జింక్ అండ్ ఐరన్. జెడ్ అంటే జింక్ అండ్ ఐరన్. ఈ 2 ఎలిమెంట్స్ కోల్డ్ వాటర్తోనూ రియాక్ట్ కావు, హాట్ వాటర్తో కూడా రియాక్ట్ కావు. ఇంకేమిటితో రియాక్టివ్ అవుతాయి అంటే స్టీమ్తో మాత్రమే రియాక్ట్ అవుతాయి. రీసెంట్గా నేను రాసిన ఎగ్జామ్లో నాకు ఈ బిట్ వచ్చిందండి. నెక్స్ట్, డు నాట్ రియాక్ట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ వాటర్. ఏ టైప్ ఆఫ్ వాటర్ అంటే ఏమి, కోల్డ్ వాటర్, హాట్ వాటర్ అండ్ స్టీమ్. ఈ మూడిట్లో ఏ దాంతోనూ రియాక్ట్ కానటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే మెటల్స్ ఏమేమి ఉన్నాయంటే అర్జెంటమ్, ఆరం అండ్ కాపర్. అంటే సిల్వర్, గోల్డ్ అండ్ కాపర్. ఈ 3 అసలు వాటర్తో ఏమాత్రం కూడా రియాక్ట్ అవ్వవు. దీన్ని బేస్ చేసుకొని మనకి రీసెంట్గా సీటెట్ క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా అడిగినారో నేను మీకు చూపిస్తాను కూడా. వాచ్ ఇట్.